శ్రేణి మీదకు దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత. మరి మహిషాసురుడు తక్కువవాడా? లక్షల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు. తానే స్వయంగా ఒక్కోసారి సింహంలాగా, మరోసారి ఏనుగులాగా, చివరికి దున్నపోతులాగా మారుతూ దుర్గాదేవితో పోరాడాడు. కాని అతని లక్షల మంది సైన్యాన్ని దుర్గాదేవి ఆమె వాహనమైన సింహము చీల్చి చెండాడేశాయి. అలా 9 రోజులు భీకరంగా పోరాడిన తర్వాత మహిషాసురుని సంహరించింది దుర్గాదేవి. ఆ సందర్భంగా దేవతలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే విజయదశమికి నాంది. శరదృతువులోని 9 రోజుల పాటు ఈ యుద్ధం సాగింది కాబట్టి ఈ పండుగ రోజులను శరన్నవరాత్రులని, 10వ రోజున విజయం లభించింది కాబట్టి దసరా అని అంటారు. అమ్మవారిని వేర్వేరు అవతారాల్లోనూ అలంకారాలతోనూ శ్రద్ధగా కొలుచుకుంటారు. ప్రపంచంలో అమ్మవారిని పూజించే ప్రతి ప్రాంతంలోనూ దసరాను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని ప్రతి వీధిలోనూ అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పుతారు. అలాగే మైసూర్లో ఉన్న చాముండేశ్వరి ఆలయంలో దసరాని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. తెలంగాణలో అయితే దసరాతో పాటుగా పూలు పాటలతో సాగే బతుకమ్మ పండుగను కూడా చేసుకుంటారు. రాముడు రావణాసురుని సంహరించింది కూడా ఈ రోజునే అని నమ్ముతారు చాలా మంది. అందుకే ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల రాముడు రావణాసురుని మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను రామ్ లీలా పేరుతో ప్రదర్శిస్తారు. మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం ముగిసింది కూడా విజయదశమి నాడే. ఆ రోజున పాండవులు తాము జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలను తిరిగి తీసుకున్నారట. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయదశమి నాడు జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. ఇంతకీ దేవతలు రాక్షసులు మనలో కూడా ఉన్నారు తెలుసా? మనలోని మంచితనమే దేవత, చెడు ఆలోచనలే రాక్షసులు. ఆ చెడు కలిగించే ప్రలోభాల నుంచి బయటపడితే అదే విజయదశమి.